శాఖ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయత్రి భర్త శ్రీచరణ్ పై ముస్సోరీలో హత్య కేసు నమోదైంది. గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. డెహ్రాడూన్లోనూ పోలీసు అధికారులను గాయత్రి తండ్రి సుధాకర్ కలిశారు. విశాఖ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయత్రి భర్త శ్రీచరణ్ పై ముస్సోరీలో హత్య కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాధా గాయత్రి మృతి కేసు రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. తెలుగుటెక్కి రాధా గాయత్రి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా శ్రీచరణ్ పైన కేసు నమోదు చేశారు ముస్సోరీ పోలీస్ స్టేషన్ లో. అయితే జూన్ 15వ తారీఖున ఈ ఘటన జరిగింది. కానీ ఇందులో మనం చూసుకున్నట్లయితే మొదటగా తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ కి ఇచ్చి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ ఘటన జరగడం, అదేవిధంగా ఘటన పైన ఉన్న అనుమానాల నేపథ్యంలో తమకు ఎటువంటి పవర్స్ లేనట్టుగా సిపి కూడా మనకి చెప్పడం జరిగింది. అందుకని ఈ కేసును ముస్సోరీ పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా 5 అంశాలను వీరు ప్రధానంగా అందులో ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. భర్త శ్రీచరణ్ సౌమ్యాజులు రాధా గాయత్రిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడని, ఆమె బ్యాగ్ లో ట్రాకర్ పెట్టి అటువంటి అనుమానాలకి ఆవిచ్చిందని చెప్పి ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నారు. అంతటితో కాకుండా రాధా గాయత్రికి లో బీపీ ఉందని, ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీర్లు అదేవిధంగా వైన్ తీసుకున్నట్టుగా వచ్చిన వార్తల పైన కూడా ఆమెకి ఎటువంటి మద్యం తాగే అలవాటు లేదు. ఆ మద్యం తాగినట్లుగా ఆ రోజు భర్త చెప్పిన తీరును కూడా వారు అనుమానిస్తున్నారు. అయితే సంఘటన జరిగిన రోజు భర్త రక్త నమూనాలు సేకరించలేదని, తక్షణమే ఫోరెన్సిక్ పరీక్షలు చేయించాలని, శ్రీచరణ్ పైన అనేక అనుమానాలు ఉన్నాయన్నట్టు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఘటనకు సంబంధించి 48 గంటల ముందు వీరిద్దరి మధ్య కావచ్చు, లేదా శ్రీచరణ్ యొక్క ఆర్థిక లావాదేవీల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలని కూడా తండ్రి సుధాకర్ ముస్సోరీ పోలీసులకు ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగానే శ్రీచరణ్ పైన కూడా హత్య కేసు నమోదు చేసి పోలీసులు ప్రస్తుతం అయితే శ్రీచరణ్ పైన హత్య కేసు నమోదు చేశారు. నిన్నటి వరకు మనం చూడొచ్చు శ్రీచరణ్ విశాఖలోనే ఉన్నట్లుగా మనకు కూడా ఆధారం శ్రీచరణ్ తో కూడా మనం మాట్లాడించడం జరిగింది. మీడియాను సైతం కూడా పక్కన పెట్టే విధంగా శ్రీచరణ్ నిన్న ఆయన ప్రవర్తనలో తీరు కూడా మనం స్పష్టంగా చూసాం. కానీ ఈ రోజు ఈ పార్టీకి నిన్న ఏదైతే హోటల్లో బస్ చేశాడో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ లేనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు కూడా మనం మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే శ్రీచరణ్ పైన ఏదైతే నిన్న శ్రీచరణ్ చెప్పాడో, ఒకవేళ నేను తప్పు చేసినట్లయితే ఎందుకు ఎక్కువ ఉంటాను, ముస్సోరీ పోలీసులు ఎందుకు నన్ను వదిలేస్తారు, మేమిద్దరం హ్యాపీగా ఉంటేనే కదా వెళ్ళగలం, రిషికేష్ అదేవిధంగా తీర్థయాత్రలు వెళ్ళగలం అంటే మీ ఇద్దరం హ్యాపీగా ఉండబట్టే కదని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనకు ఎటువంటి సంబంధం లేదు ఈ హత్య కేసు సంబంధించి, కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా వారి పైన చాలా గౌరవం ఉందని, ప్రస్తుతం రాధా గాయత్రి తన కూతురు చనిపోవడంతో ఇలా మాట్లాడతాను, ఆ మాటలు కూడా నేను పెద్దగా పట్టించుకోనని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాధా గాయత్రి క్యారెక్టర్ కావచ్చు, రాధా గాయత్రి పైన నాకు ఎటువంటి అనుమానం లేదు, నేను ఎప్పుడు కూడా అనుమానించలేదు, ట్రాకర్ కోసం కూడా నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. రాధా గాయత్రి అనే ఒక ఇష్యూని మీరు పెద్దది చేయకండి, ఇది కేవలం రాధా గాయత్రి నాకు సంబంధించిన విషయమే కాదు, 3 గ్రామాలకి 3 ప్రాంతాలకు సంబంధించిన విషయం అని కూడా నిన్న శ్రీచరణ్ మీడియాతో మాట్లాడడం మనం చూసాం. కానీ ఈ రోజు ఎప్పుడైతే ముస్సోరీ పోలీసులు కేసు నమోదు చేశారని తెలియగానే ఇక్కడ నుంచి జంప్ అయిన పరిస్థితి మనకి ఇప్పుడు పలు అనుమానాలకు భావిస్తుంది. ఇంతకీ శ్రీచరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎబ్స్కాన్ లో ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది కూడా పోలీసులు కూడా వెంబడించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ విశాఖ పోలీసులు మాత్రం ఏదైతే మొదటిసారిగా తల్లిదండ్రులు వచ్చి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారో, ఎప్పుడైతే ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ ఘటనకు సంబంధించి దర్యాప్తు కావచ్చు, లేకపోతే వారిని అరెస్ట్ చేయడం, లేదా అందులో కానీ మనం దర్యాప్తు అధికారం కూడా తమకు ఉండదని కూడా పోలీసులు నేరుగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం అన్ని వేళ్లు కూడా శ్రీచరణ్ వైపు చూపిస్తున్నాయి. శ్రీచరణ్ అనుమానాలకు తగ్గట్టుగానే ఆమె చనిపోయింది, అనుమానాలతో కాదు, ఫ్రెండ్స్ కూడా మనం చూడొచ్చు. నిన్న వాళ్ళు హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. గాయత్రి పలుమార్లు శ్రీచరణ్ పైన కూడా చెప్పడం జరిగింది, సైకో క్యారెక్టర్, ప్రతి విషయాన్ని కూడా అనుమానిస్తాడు, నేను ఉద్యోగానికి వెళ్ళినా కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నా కావచ్చు, ఎవరితో మాట్లాడినా కావచ్చు, ఏదైనా ర్యాపిడో అంటే ఇటువంటి వాహనాలు ఎక్కినా కూడా
వీడియో కాల్ చేసి చూపించడం, అదే మీటింగ్ లో ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడుతామని చూపించడం, ఇవన్నిటినీ కూడా ఆమె మానసిక క్షోభ అనుభవించింది. ఇన్నాళ్ళుగా ఇంకా తట్టుకోలేని విధంగా తను చేశాడు, మానసికంగా నన్ను ఒక విధంగా చనిపోయే స్థాయికి తీసుకుంటానే కోణంలోనూ కూడా తన ఫ్రెండ్స్ కూడా చెప్పినట్లుగా నిన్న మీడియా ముందు కూడా వారు వచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ముస్సోరీ పోలీసులు ప్రస్తుతం శ్రీచరణ్ పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి ఉంటారు. కాబట్టి శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏమైనా ఉన్నాయంటే మద్యం తాగే దాంట్లో ఏమైనా మత్తు పదార్థాలు కలిపి ముందస్తుగానే ప్రత్యేక ప్లాన్ చేసి ఉంటారా, లేకపోతే మరి ఏదైనా కోణం ఉందా అనేది ఈ యొక్క అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే మనకి స్పష్టమైన వివరణ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.